హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అందరి మా ఫ్యామిలీ మొత్తానికి థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో 50K అయింది కదండి, అందుకని థ్యాంక్స్ అనమాట. చాలా 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 థ్యాంక్స్. ప్రతి ఒక్క ఫాలోవర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలానే ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, చాలా రోజుల నుంచి ఒక ఫాలోవర్ అనమాట, మీరు రిబ్బన్ వేసుకొని రెండు జళ్ళు వేసుకొని ఒక వీడియో చేయండి చూడాలని ఉంది అని చెప్పేసి అన్నారనమాట. పాపం నేనైతే అలానే చేస్తూ ఉన్నాను. ఆ రిబ్బన్లు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి కదండి, తెచ్చుకొని అంటే వాళ్ళు చెప్పినప్పుడు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి అనమాట. అంటే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు రెండు జళ్ళు వేసుకొని రిబ్బన్తో ఎప్పుడు డైలీ రెండు జళ్ళు వేసుకొని రిబ్బన్లు వేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు ఫ్రైడే నేను చెప్పుంటాను లాస్ట్ టైం కూడా వీడియోలో. అలా ఫ్రైడే వచ్చినప్పుడే హెయిర్ వదిలేసేవాళ్ళం అనమాట, తలస్నానం చేసి. ఈరోజు మన ఫాలోవర్ వల్ల నేను రెండు జళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి అనమాట. అప్పుడైతే అమ్మ వేసేది, ఇప్పుడు ఎలా వస్తాయో, అందుకని ఒకసారి ఎలా ఉంటాయో మీకు చూపిద్దామని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట. అంటే రెండు జల్లు అంటే నార్మల్గా రెండు జల్లు వేసుకొని వీడియో తీసాను అనమాట. వాళ్ళు మళ్ళీ ఇలా కాదు మేడం, మేము చెప్పింది రిబ్బన్లు వైట్ రిబ్బన్స్తో వేసుకుంటే వీడియోస్ చేస్తే మేము చూడాలని ఉంది అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, మన ఫాలోవర్స్ అడిగిన తర్వాత చేయకుండా ఎలా ఉంటామండి? వాళ్ళు మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇలానే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండాలని మీ అందరిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనమైతే అప్పుడైతే అమ్మ వేసేదన్నమాట. ఏదో స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి అన్నమాట. స్కూల్లో ఎప్పుడు రిబ్బన్లు డైలీ వేసుకెళ్ళే వాళ్ళం మేము. ఫ్రైడే వస్తే తలస్నానం చేసేసి వదిలేసేవాళ్ళం అనమాట. అప్పుడు హెయిర్ చాలా బాగుండేది, ఒత్తుగా ఉండేది అనమాట. మీకు స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి కదా, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. రెండు జళ్ళు వేసుకుంటే మా బన్నీస్ అన్నీ చూస్తే నవ్వుతారేమో, మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు రెండు జళ్ళు వేసుకున్నావు అని. చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు. నేను చాలాసార్లు చెప్పానండి, మీ ఊరు ఎక్కడ ఏంటి అంటే మాది నెల్లూరు అని చెప్పాను. నెల్లూరులో ఎక్కడ అంటే ఇంకెలా చెప్తామండి, నెల్లూరు అంతే. మీరైతే నా వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తున్నారండి, యూట్యూబ్ అండ్ ఇన్స్టా. చాలా థ్యాంక్ యూ. మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు రెండు జళ్ళు వేస్తాను, కొంచెం భయపడకండి. అలవాటు తప్పిపోయింది కాబట్టి ఒక్కజాడు అంటే సింపుల్గా వేసేసుకుంటాం. రెండు జళ్ళు అంటే ఎవరైనా హెల్ప్ ఉంటే వేసేసుకోవచ్చు. మళ్ళీ మేము అనుకునే వాళ్ళం అనమాట, అంటే డైలీ రెండు జళ్ళు వేసుకోం. సన్నగా అయిపోయింది, పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళ కొడుతూ ఊడిపోతుంది అంటారు కదా చిన్నప్పుడు. అలా అయ్యి మనం సరిగ్గా కేర్ తీసుకోక జుట్టు మీద, అందుకని ఇలా ఇంత సన్నగా అయిపోయింది అనమాట హెయిర్. బాగా మంచిగా కేర్ తీసుకొని మంచిగా హెయిర్ని, మనకంతా ఓపిక లేదులేండి, జుట్టు మీద మాత్రం నాకు అస్సలు ఉండదు. ఉన్న జుట్టునే అలా వేసేసుకుంటాం అనమాట. మేము అనుకునే వాళ్ళం, ఫ్రైడే వస్తే నువ్వు ఒక్క సైడ్ వేసుకొస్తావా, రెండు జళ్ళు వేసుకొస్తావా? మా ఫ్రెండ్స్ అనమాట. ఈ వీడియో ఒకవేళ మా ఫ్రెండ్స్ చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుందిలేండి. అలా అనుకునే వాళ్ళం అనమాట. మేము ఈరోజు నువ్వు ఏం జడ వేసుకొస్తావు, ఒక్క జడ వేసుకొస్తావా, రెండు జళ్ళు వేసుకొస్తావా అని అనుకునే వాళ్ళం. ముందు రోజు అనమాట, గురువారం రోజు. నెక్స్ట్ డే అందరం ఒక్క జడ అనుకున్నామంటే ఒక్క జడ వేసుకొచ్చేవాళ్ళం, రెండు జళ్ళు వేసుకుందామంటే రెండు జళ్ళే వేసుకునేవాళ్ళం అనమాట. అలా చేసేవాళ్ళం. మీరు కూడా అలానే చేసేవాళ్ళ అయితే కామెంట్ చేయండి. ఇలా అయితే మొత్తం ఇలా మొత్తం అల్లేసుకోవాలి. మన ఫాలోవర్ దయ వల్ల ఈరోజైతే నేను రిబ్బన్లు వేసుకొని స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా నా వీడియో చూసి గుర్తు చేసుకోండి మీ స్కూల్ డేస్ కూడా.
ఇలానే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇన్స్టాలో, యూట్యూబ్లో. నిన్న ఈ జడల కోసం నిన్న తీసుకున్నాను అన్నమాట. అయ్యో ఇది కట్ చేయాలి. కట్ చేయాలి. వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు సాటర్డే వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు వైట్ రిబ్బన్స్ అనమాట. మిగతా డేస్ అంతా బ్లూ వైట్ యూనిఫామ్ కాబట్టి అప్పుడు బ్లూ కలర్ రిబ్బన్స్. ఇవి ఇప్పుడు కట్ చేద్దాం. ఇవైతే కాల్చుకోవాలన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పుడేం మనం స్కూల్కి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఏదో జస్ట్ రీల్ కోసం అంతే. కానీ కాల్చబడలేదులేండి. మనమే ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు కదా నేనేం. ఇప్పుడు ఇలా రిబ్బన్ వేసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ పెట్టుకోవాలనుకుంటా, లాస్ట్లో చివర్లో. నా కింద హెయిర్ కట్ చేసేయాలనిపిస్తుంది. హెయిర్ కట్ చేసేసి షార్ట్ చేసేసుకొని ఫ్యాషన్ వేసేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ వద్దులే, హెయిర్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. మా లాంగ్ హెయిర్ కష్టాలు మీకేం తెలుస్తాయండి? మీరు హెయిర్ ఎలా పెంచుతున్నారు ఏంటి అది ఇది అని అడుగుతారు అందరు. తలస్నానం చేయాలి, చుక్కు తీసుకున్న తర్వాత మళ్ళీ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఇక్కడి వరకు చుట్టేసుకున్నాము కదా ఇలా. ఇప్పుడు మళ్ళీ స్కూల్లో ఏదైనా ఆడుకునేటప్పుడు లూజ్గా వేసారనుకోండి మన అమ్మ వాళ్ళు జడలు, ఇక్కడ ఊడిపోయేదన్నమాట. ఎవరో ఒకళ్ళు అనమాట, మా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు కట్టేవాళ్ళు. నాకైతే ఈ ఫ్లవర్స్ వేయడం చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇప్పుడు మర్చిపోయాను, నేను వస్తుందో రాదో. ఎంత టైట్గా లాక్కునేదాన్నంటే చాలా అంటే చాలా టైట్గా లాక్కునేదాన్ని. మా చెల్లికి వేసేదాన్ని. మా చెల్లి హెయిర్ కూడా నాలానే ఉంటుంది. అమ్మాయి అయితే ఇప్పుడు పిల్లలు పుట్టేసి గుండు చేయించుకుంది కాబట్టి హెయిర్ పెంచుకోవట్లేదు. ఇంకొద్దక్క నేను పెంచుకోను అని చెప్పేసి అలా అనమాట. నేను ఈ ఫ్లవర్స్ వేయాలంటే నాకు చాలా ఇష్టం. మా స్కూల్లో ఎవరికైనా ఊడిపోయినా కూడా నేనే వేసేదాన్ని అనమాట. అంటే ఎప్పుడైనా ఎలా ఉంటాయో మీరే నాకు చెప్పాలి కామెంట్స్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ అండి. ఇన్స్టాలో 50K ఫాలోవర్స్ అయినందుకు. ఇలానే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలానే వేసుకునేవాళ్ళం కదా ఎప్పుడు. జడలు బాగా కూడా ఇలా వేసుకున్నప్పుడు బాగా ఎదుగుతాయి అన్నమాట. హెయిర్ బాగా ఎదుగుతుంది. ఎందుకంటే కొస వరకు అల్లేసి మనం పెట్టుకుంటాం కాబట్టి బాగా ఎదుగుతుంది. 2 జడలు వేసుకొని నాకు అర్థం అవుతుందండి నా జడ ఎంత సన్నగా అయిపోయింది అసలు. బాగా టైట్ వేసుకునేదాన్ని అనమాట. జడలు మొమ్మతో అంటే ఊడిపోకుండా నెక్స్ట్ డే కూడా ఊడకుండా అట్లా అనమాట. అట్లా వేసుకునేదాన్ని. ఇప్పుడు ఇలానే సేమ్ ఇక్కడ కుంకం, ఇక్కడ బొట్టు, ఇక్కడ విభూది అలా పెట్టుకొని స్కూల్కి అలానే ఇలా ఎలా ఉన్నానో ఇలానే వెళ్ళేదాన్ని అనమాట. పగిలిపోకుండా తెచ్చావా? అక్కడ పెట్టు. చిల్లర కూడా దీంట్లోనే ఉంది. ఏ షాప్లో తెచ్చావు? ఏ నదిలో అవ్వట్లేదు. ఇది లేదు రాలక్ష్మి. సన్నీ ఏడు మళ్ళీ అక్కడికి వెళ్ళేదా? సన్నీ ఆడే ఉంది. ఎలా ఉన్నాయి నా ఫ్రెండ్ జల్లు? రిబ్బన్ ఉంది ఏంటి? హే అదెక్కడిది? నిన్న నైట్ షాప్ బండి వచ్చింది. ఓ షాప్లో కొన్నా నైట్. బండి నేను చూసాను. ఇలా వేసుకునేవాళ్ళం స్కూల్కి వెళ్ళి. సేమ్ పెద్దలానే ఉన్నావు. ఇది పెద్దలాగా అదే చిన్నలాగా ఉన్నావు. మన ఫాలోవర్స్ అడిగారు, మీరు రిబ్బన్తో వైట్ రిబ్బన్ బ్యాండ్తో రిబ్బన్తో జడేసుకొని ఒకసారి వీడియో చేస్తే చూడాలనింది మేడం అని చెప్పి అడిగాను అనమాట.
వాళ్ళు అడిగితే మనం చేయాలి కదా, ఆ. అంతమంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు అవును చేయాలా అందుకోసం ఆయన చిన్న పిల్ల దాని అన్న చిన్న దాని నాకు కూడా మా స్కూల్లో ప్రతిరోజు వేసుకునేదాన్ని కదా, ఇది గుర్తుకొస్తున్నాయి మా స్కూల్ డేస్. ఓకే అండి, నా 2 జడలు అయితే అయిపోయాయి. మన ఫాలోవర్ దయ వల్ల నేనైతే 2 జడలు అయితే వేసుకున్నాను అనమాట. స్కూల్ డేస్ అయితే గుర్తుకొస్తున్నాయి చాలా. నాకైతే ఈ రిబ్బన్స్ ఎలా ఉందో మీరైతే చెప్పాలి. అలానే ఇంకోసారి చెప్తున్నాను అనమాట, మనకి ఇన్స్టాలో 50K ఫాలోవర్స్ అయినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. అలానే ప్రతి ఒక్క ఫాలోవర్కి పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోస్కి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే, ఈ జడలు వేసుకోమని చెప్పిన ఫాలోవర్కి అయితే అంటే వాళ్ళు పాపం చాలా కామెంట్స్లో, మేడం మేము చెప్పింది మీరు చేయట్లేదు, రిబ్బన్స్ వేసుకొని ఒక్క వీడియో చేయండి చూడాలని అని చెప్పేసి అన్నారనమాట. పాపం వాళ్ళ కోసం నేను అన్ని రోజులు వెయిట్ చేసి వచ్చాను అనమాట. మన ఇంట్లో అయితే రిబ్బన్స్ ఉండవు కదండి, ఇప్పుడేం మనం చిన్న పిల్లలం కాదు కదా, అందుకోసం ఎలా ఉన్నాయో చెప్పండి. నేనైతే సేమ్ ఇంతే, ఇంకా అంటే అప్పుడైతే యూనిఫామ్ వేసుకునే వాళ్ళం, సేమ్ ఇలానే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఓకేనా? మీరు కూడా నా రిబ్బన్స్ జడలు చూసి మీరు కూడా స్కూల్ డేస్ గుర్తు చేసుకోండి. నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు గుర్తుకొస్తుందా, మనం ఇలానే కదా వెళ్ళేవాళ్ళం స్కూల్కి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. బాగుంది. నేనే కొనుక్కోండి. ఓకే అండి, బాయ్.